హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. ఈ సంక్రాంతికి 2 రకాల పిండి వంటలను చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇక్కడైతే ముందుగా పల్లీలు, సజ్జపిండి, బెల్లంతో చేసిన హెల్తీ టేస్టీ లడ్డుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి 1 కప్పు దాకా పల్లీలు వేసుకోవాలి. స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి మార్చుకుంటూ ఈ పల్లీలను దోరగా వేయించుకోవాలి. పల్లీల్ని ఎంత బాగా వేయించుకుంటామో మనకి లడ్డు కూడా అంతే టేస్టీగా ఉంటుంది. ఒక 2-3 నిమిషాల పాటు దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి ఒక 1/2 కప్ దాకా నల్ల నువ్వులను వేసుకోవాలి. ఈ నువ్వుల్ని కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని 1 లేదా 2 నిమిషాల వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకున్నట్లయితే చాలా కమ్మటి వాసన వస్తుంది. ఈ విధంగా నువ్వులను కూడా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే ఇప్పుడు వచ్చేసి 1 కప్పు దాకా సజ్జపిండిని వేసుకోవాలి. ఈ సజ్జపిండిని కూడా ఇందులోని పచ్చివాసన అంతా పోయే వరకు ఒక 2-3 నిమిషాల దాకా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. ఒకవేళ మీరు సజ్జపిండికి బదులుగా సజ్జలు వేసుకునేలాగుంటే సజ్జల్ని బాగా వేయించుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా సజ్జపిండిని వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించుకున్న పల్లీలను అందులోని పొట్టంతా తీసేసి ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. చూడండి, ముందుగా వేయించుకున్న 1 కప్పు దాకా పల్లీలు అలాగే వేయించుకున్న నువ్వులను కూడా వేసుకోవాలి. ఇవి రెండింటిని ముందుగానే వేసుకొని మిక్సీ జార్లో కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి. అక్కడక్కడ మిక్సీ జార్ని ఆపుకుంటూ 1 లేదా 2 పల్సెస్ని ఇస్తూ ఇలా మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులోకి మిక్సీ పట్టుకున్న పొడినంతా వేసుకొని అలాగే ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న సజ్జపిండిని కూడా వేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిపేసుకొని ఇందులోకి మీరు తినే స్వీట్ని బట్టి తురుముకున్న బెల్లం వేసుకోవాలి. నేను ఇక్కడైతే తురిమిన బెల్లం 1 కప్పు దాకా వేస్తున్నాను. మీరు స్వీట్ ఎక్కువగా తినేటట్లు ఉంటే 1.5 కప్పు దాకా వేసుకోవచ్చు. ఇలా తురుముకున్న బెల్లం అంతా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. బెల్లం వేసుకునేటప్పుడు మరీ మెత్తగా తురుముకొని వేసుకోవాలి, లేదంటే మనం మిక్సీ జార్లో వేసుకున్నప్పుడు సరిగ్గా మెదగదు. ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న మిక్సీ జార్లోకి మరొకసారి పిండినంతా వేసేసుకోవాలి. మిక్సీ జార్లోకి కొంచెం కొంచెం పిండిని వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నట్లయితే మనకి బెల్లం వేసుకున్నాం కదా, పిండి అయితే ముద్దగా అవుతుంది. ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. అలాగే మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా మిక్సీ పట్టుకొని ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి, ఉండలేవి లేకుండా. ఇలా అంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా తురుముకున్న ఎండు కొబ్బరిని వేసుకోవాలి. ఇలా తురుముకున్న ఎండు కొబ్బరిని వేసుకున్నట్లయితే మనకి లడ్డూలు అక్కడక్కడ పంటి కింద పడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కొబ్బరి అంతా ఇందులోకి వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. బెల్లం వేసి మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది ముద్ద కట్టడానికి వీలుగా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం గీని వేసుకుంటూ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెం వేసుకోవాలి. గీ అంతా ఒకేసారి వేసుకున్నట్లయితే లూజ్గా అయిపోతుంది. ఇలా గీ వేసేసుకున్న తర్వాత పిండినంతా బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని మనకి కావాల్సిన సైజులో లడ్డూల్లా చుట్టుకోవాలి. నేను ఇక్కడ చుట్టుకుంటున్న లడ్డూల కన్నా మీరు కావాలంటే పెద్ద సైజులో కూడా చుట్టుకోవచ్చు. ఈ విధంగా లడ్డూల్లా చుట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పల్లీలు, బెల్లము అలాగే సజ్జపిండి, నువ్వుల కాంబినేషన్తో లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చలికాలంలో ఇలాంటి లడ్డూని తీసుకున్నట్లయితే బాడీలోని ఇమ్యూనిటీని పెంచి అలాగే రక్తహీనతను తగ్గిస్తుంది. మా చిన్ననాటి వయసులో సంక్రాంతి పండుగ నాడు ఇలాంటి లడ్డూలు చేసి పెట్టేవాళ్ళు అమ్మ వాళ్ళు, చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా మిగిలిన వాటిని కూడా ఇలాగే లడ్డూల్లా చుట్టుకొని తీసుకోవాలి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది లడ్డూలు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ చాలా ఇష్టంగా తింటారు ఇలా లడ్డు చేసి పెట్టినట్లయితే.
ఈ విధంగా లడ్డూలు తయారు చేసుకున్నట్లయితే పండగ పూట చాలా బాగుంటాయి. చూడండి ఇందులో కొబ్బరి, బెల్లం అలాగే అన్నీ మిక్స్ అయిపోయాయి. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు రెండవ రకం పిండి వంట వచ్చేసి రిబ్బన్ మురుకులు. ఈ రిబ్బన్ మురుకులని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్నట్లయితే కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి. ఎక్కువ ప్రాసెస్ లేకుండా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎవరైనా కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని అందులోకి 1.5 కప్పు దాకా బియ్యం పిండిని వేసుకోవాలి. అలాగే అందులోకి ఒక 1/2 కప్పు దాకా శనగపిండిని వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ దాకా కారం, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు, ఒక 1 టేబుల్ స్పూన్ దాకా నలిపిన వాముని వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత ఇందులోకి గోరువెచ్చగా ఉన్న ఆయిల్ని 3 లేదా 4 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకుని పిండిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఆయిల్ని వేసి మనం కలుపుకోవడం వల్ల మనకి మురుకులు అనేవి చాలా గుల్లగా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి. ఆయిల్ వేసి కలిపిన తర్వాత పిండి ఇలా ముద్ద కట్టే విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇందులోకి నార్మల్ వాటర్ అయినా పర్లేదు, అలాగే గోరువెచ్చగా ఉన్న వాటర్ని వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. పిండిలోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి కన్నా సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకొని ఉంచుకోవాలి. చూడండి వీడియోలో చూపించిన విధంగా పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మురుకుల గొట్టంలో ఇలాంటి బిళ్ళను తీసుకోవాలి. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకుని సిలిండర్ షేప్లో తయారు చేసుకోవాలి. ఇలా ముద్దల్లాగా తయారు చేసుకున్నట్లయితే మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది రిబ్బన్ మురుకులు వేసుకోవడం. పిండిని మురుకుల గొట్టంలోకి పెట్టేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో కొంచెం ఆ పిండిని వేసి చెక్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి వేసుకోవాలి. స్టవ్ని ఆయిల్ హీట్ ఎక్కేంత వరకు హై ఫ్లేమ్లో ఉంచుకొని తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లోకి మార్చుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా 1 నిమిషం తర్వాత ఒక సైడ్ బాగా కాగాక మరొక సైడ్ టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అలాగే మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అంతేనండి, ఇలా తయారు చేసుకున్నట్లయితే సంక్రాంతికి 2 రకాల పిండి వంటలు రెడీ అయిపోయినట్టే. ఎక్కువ ప్రాసెస్ లేకుండా చాలా ఈజీగా అయిపోతుంది ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.